ఏపీ వ్యాప్తంగా పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ దత్తు అందిస్తారు లైవ్ ద్వారా. దత్తు, ఓవర్ టు యు. హర్ప్రియ, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉదయం నుండి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లంతా బారులు తీరారు. మనం ప్రస్తుతం అయితే కనుక ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ బూత్ వద్ద చూడొచ్చు, ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. పోలింగ్ అంతా ఉత్కంఠగా నడుస్తుంది. రెండు పార్టీలు, మొత్తం 3 పార్టీలు కూడా, వైసీపీ, టీడీపీ అలాగే జనసేన, ఈ 3 కూడా పెద్ద ఎత్తున తమ వంతు శక్తి వంచన లేకుండా విశేష పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతం అయితే కనుక బ్యాలెట్ బాక్సుల్లో వీరంతా తమ ఓటు హక్కు ద్వారా నిక్షిప్తం చేయనున్నారు. ప్రస్తుతం అయితే కనుక మహిళలు, పురుషులు కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు. అయితే పోలీస్ మెన్ పవర్ మాత్రం ఈ పోలింగ్ బూత్ వద్ద ఎక్కడా లేదని చెప్పొచ్చు. దాదాపు ఇంత పెద్ద వార్డులో ఇంత పెద్ద ఈ క్యూ లైన్ చూడవచ్చు. యూ టర్న్, ఎస్ టర్న్, మొత్తం జెడ్ టర్న్, మొత్తం అన్ని టర్న్లు ఈ లైన్లన్నీ కొట్టి ఉన్నాయి. అయినా సరే ఎక్కడ ఒక పోలీస్ సిబ్బంది మెన్ పవర్ లేదు. దీనికి కారణం చూస్తే మరి ఎందు అన్నది అధికార యంత్రాంగం చెప్పవలసి ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఈ పోలీసు వ్యవస్థ కనుక ఇక్కడ కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేపడంతో అభ్యర్థులకు సంబంధించిన మనుషులు యథేచ్ఛగా ప్రచారం చేసుకున్నారు. మా పార్టీకి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి అంటూ ఈ ఓటర్లని ప్రలోభపెట్టే పనిచేస్తున్నారు. అధికార యంత్రాంగం మన కలెక్టర్ వీరు చెప్పిన విషయాలు మాత్రం చూస్తే కనుక పోలింగ్ బూత్కి దాదాపు 200 మీటర్ల దూరంలో ఓటర్ తప్ప మరొకళ్ళు ఎవరు ఉండకూడదు. ఒకవేళ వికలాంగులు మాత్రం ఉంటే కనుక వారికి సహాయకులుగా మరొకళ్ళు ఉండొచ్చు, లేకపోతే వారికి సంబంధించిన వెహికల్ రావచ్చని చెప్పి అధికార యంత్రాంగం చెప్పింది. కానీ దానికి విరుద్ధంగా ఈ మనం పిఠాపురంలో ఉన్నటువంటి 18, 19 వార్డులో పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఎవరికి వారు ఇష్టానుసారం వస్తున్నారు, ఇష్టానుసారం పోతున్నారు. అయితే ఇక్కడ క్యూలో నించున్న వారు మాత్రం మేము ఉదయం నుండి వచ్చి క్యూలో నించున్నాం, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. బాస్ చెప్పండి, ఎలాగుంది ఇక్కడ? చాలా ఘోరంగా ఉందండి. ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేడు. 3 పార్టీల అభ్యర్థులు కింద గడాతగా జరుగుతుంది. బ్యాందీ షాప్ దగ్గరగా ఉంది. మహిళలకు రక్షణ లేదు, ముందుగా మహిళలకు లైన్ లేదు. మీరు తప్పకుండా వచ్చి పోలీసులు ఏర్పాటు చేసిందిగా కోరుచున్నాం. అంటే మీరు ఎప్పుడు ఏ టైం నుంచి వచ్చి ఓటు వేయడానికి క్యూలో నుంచి? అప్పుడు గంట అయింది నుంచి ఇక్కడ 5 కూడా కదలలేని పరిస్థితిలో ఉంది. మీరు చాలా జాగ్రత్తగా రావాలని కోరుచున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు కావచ్చు, లేకపోతే యువకులు కావచ్చు ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటేస్తున్నటువంటి యువత మన దగ్గర ఉంది. తల్లి ఇట్రామా, నువ్వు ఫస్ట్ టైం ఓటేస్తున్నావా, ఇంత ముందు ఓటేసావా? ఫస్ట్ టైం. ఎలా ఉంది నీ ఫీలింగ్, ఏ విధంగా ఉంది? 5 years సైలెన్స్ తర్వాత నౌ వి గాట్ ఛాన్స్ టు ఆస్క్ గవర్నమెంట్. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దిస్ మూమెంట్. అంటే నువ్వు ఓటు వేయడానికి ఎటువంటి ఆలోచనలు పెట్టుకుని ఇక్కడికి వచ్చావు పోలింగ్ బూత్కి? అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పిన వాళ్ళకి ఓటేస్తావా, లేకపోతే ఏదైనా పని బాగా చేశారని చెప్పి నీ మనసులో ఫీలింగ్ ఉందా? ఒకళ్ళు చెప్పింది చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ మనం ఎవరి దగ్గర నుంచి రాబట్టలేము. సో ఓటు ఒకరి హక్కు కాబట్టి మన ఓటు మనమే వేయాలి. మొత్తం మనం చూడొచ్చు, ఏదైతే ఇది పరిస్థితి. మరోవైపు సార్ చెప్పండి, ఇక్కడ అధికార యంత్రాంగం అయితే ఒకటి చెప్పింది, 200 మీటర్ల దూరంలో ఎవరిని రాని వస్తే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. మీరంతా మామూలుగా బయట ఇలాగ మామూలుగా తిరుగుతున్నారు, ఏంటి దీని మీద? అధికారులు పర్యవేక్షణ లేకపోవడం అనేది దురదృష్టకరం. అత్యంత సమస్యాత్మకమైన ప్రదేశం ఇది. ఎందుకంటే 2-3 ఊర్లు కలిపే జాయింట్ ప్లేస్ ఇది. పక్కనే వైన్ షాపులు ఉన్నాయి, వెనక నుంచి మద్యం కూడా అమ్మేస్తున్నారు. అయినా సరే కనీసం ఇక్కడ పర్యవేక్షణ లేదు అధికారులు. కానీ కనీస సౌకర్యం కూడా ఏదో నామకే వాస్తవంగా టెంట్ వేశారు. కొత్తగా వచ్చిన యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటేయడం అన్నది చిరాకు వచ్చే పరిస్థితి వాళ్ళ ఓటు పోలింగ్ జరుగుతుంది. అది వాస్తవం. దయచేసి ఈ వార్త చూసిన తర్వాత సరే అధికారులు స్పందించి 100 మీటర్లు మినిమం, 200 మీటర్లు లేకపోయినా మినిమంలో మ్యాన్ పవర్ని పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఏర్పాట్లు లోపల వీవీ ప్యాడ్స్ కావచ్చు, లేకపోతే ఈవీఎం కావచ్చు, ఓటేసి వచ్చిన వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే అసంతృప్తి ఏమైనా ఉందా? ఈవీ ప్యాడ్లు కాదండి, ఆల్రెడీ మహిళలు ఆల్రెడీ ఓటేయడం ఎంత బాధ్యత ఉందో అదే రకంగా ఇంట్లో భర్తకి, పిల్లలకి వంట వండుకోవడం అంతే బాధ్యత వాళ్ళకి. అవును కదండి, క్యారేజీలు ఎవరు కదా, ఎవరు ఎలక్షన్ ఇస్తుందండి యువత కాబట్టి వాళ్ళు వంట వండుకోవాలి. వెళ్ళి వాళ్ళు ఉదయం 8 గంటలకు వచ్చి 12 గంటల వరకు కూడా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందంటే యంత్రాంగం లోపం. యంత్రాంగం లోపల ఉన్న అధికారులు కూడా ట్రైనింగ్ లేదు సరిగ్గాను. టీవీఎంలు మొరాయించడం ఏం లేవండి. అధికారుల లోపం, కేవలం అధికారుల లోపం. ఇమీడియట్గా అంటే చాలామందికి పెద్దవరకు అవగాహన లేదండి. ఎందుకంటే ఈ మిషన్ ఆ బీపింగ్ సౌండ్ వచ్చే వరకు కూడా ఉండకూడదని తెలియదు వాళ్ళకి. అవగాహన లేక ఈ అవగాహన లోపం వల్ల ఓటు లేట్ అవుతుంది, దానివల్ల లైన్ ఎక్కువ పెరిగిపోతుంది. సార్ ఏమన్నా చెప్పండి, మీరు ఎంత టైం అయింది మీరు వచ్చి?
ఇప్పుడు ఒక అరగంట అయింది. ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏమీ లేదు సార్, ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా జరుగుతుందండి. అంత ఇబ్బంది ఏమి లేదు, అందరూ బాగా చేస్తున్నారు, చాలా కరెక్ట్గా చేస్తారండి ఓటు. ఇప్పుడే అందరూ కూడా ఇప్పుడే లైన్ అయ్యిందండి, ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు, చక్కగా జరుగుతుందండి, ఏ గొడవ లేదు. పోలీసులు లేకపోయినా చక్కగా 9వ వార్డు 10వ వార్డు పోలీసులు కూడా అవసరం లేకుండా పని జరుగుతుంది, గోడ లేదు గొడవ లేదు ఏమీ లేదండి, చక్కగా జరుగుతుంది ఎలక్షన్, చాలా చక్కగా జరుగుతుంది సార్. ఈ పోలీసులు కూడా అవసరం లేని అవసరం అంత లేకుండా కూడా జరుగుతుంది, ఇక్కడ చక్కగా జరుగుతుంది. 9వ వార్డు అంటే బయట ఏమైనా మిమ్మల్ని ఆ పార్టీకి ఏంటి ఈ పార్టీకి ఏం చెప్పలేదు సార్, ఆ పార్టీకి ఈ పార్టీకి ఏం చెప్పలేదు సార్. మన ఓటు మన ఎవరికి వేసుకుంటారో వాళ్ళకి వేసుకుంటామే, బయట కూడా ఎవరు ఏమన్నది కూడా ఎవరు కూడా ఏం చెప్తూ లేదు. అది సార్ చాలా చక్కగా జరుగుతుంది. మనం చూడొచ్చు పోలింగ్ స్టేషన్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగం చెప్పింది ఓటర్ గుర్తింపు కార్డు తీసుకురావాలి, అలాగైతే గవర్నమెంట్ ఏదైతే ఈ స్లిప్ను పంచిపెట్టడం జరిగింది, ఆ ఫోటోతో పాటు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉందో పోలింగ్ స్టేషన్ వివరాలు, మనం పోలింగ్ ఎక్కడైతే చేయబోతున్నామో దానికి సంబంధించిన గది, అలాగే దానికి సంబంధించిన మ్యాప్ కూడా పూర్తిగా పక్కాగా ఇవ్వడం జరిగింది. ఇవి దాదాపు 95% వరకు జిల్లాల అందరికీ ఈ స్లిప్పులు ప్రభుత్వ యంత్రాంగం అందజేసింది. దాంతో కొంత అయితే చాలా మటుకి పెద్దవారు మాత్రం మా ఓటు ఉంది కానీ స్లిప్పులు అందలేదు అని చెప్పి భయభ్రాంతులకు గురవుతున్నారు, ఓటు హక్కు వినియోగించుకోలేకపోతామనే బాధ కూడా వారిలో వెంటాడుతుంది. అధికార యంత్రాంగం అయితే మాత్రం ఒకటే చెప్పింది, ఏదైతే మీకు ఒకవేళ ఓటర్ స్లిప్ అందకపోయినా సరే మీ ఓటు కనుక ఆ ఓటర్ లిస్టులో ఉంటే కనుక ఖచ్చితంగా మీరంతా పోలింగ్ బూత్ రావచ్చు. ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు లేకపోతే బ్యాంక్ పుస్తకం లేకపోతే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎటువంటి గుర్తింపు కార్డు అయినా సరే చూపించి నిర్భయంగా స్వచ్ఛందంగా వచ్చి ఓటేయచ్చని చెప్పింది. బాస్ నువ్వు ఓటేస్తున్నావు కదా, నీ ఫీల్ ఎలాగ ఉంది? నేను సెకండ్ టైం వేస్తున్నాను యాక్చువల్లీ ఓటు. బెంగళూరు నుంచి వచ్చాను నేను మధ్యాహ్నం, సో ఓన్లీ ఓట్ వేయడానికే. ఇండియాలో ఉన్నది మనకు ఒకటే హక్కు, మన చేతిలో మనం ఏమైనా కోరుకోవాలనుకుంటే మనకిచ్చిన ఒకే ఒక ఆయుధం ఓటు. సో నేను అందుకనే ఓటు ముఖ్యంగా మన పాలిటిక్స్లో చేంజ్ తీసుకురావాలని చెప్పేసి నేను అంత దూరం నుంచి వచ్చి ఓటు వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నారు, 1500 ఇస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి ఉన్నారు, మీ దాకా ఎవరైనా వచ్చారా? నా దాకా ఎవరు రాలేదండి, ఒకవేళ వచ్చినా కూడా మేము తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నెల నెల కష్టపడి అక్కడ అంతంత జీతాలు తీసుకున్నప్పుడు 1000 రూపాయలకి 2000కి మేము పాలిటిక్స్లో కక్కుర్తిపడే అంత స్థాయికి మేము ఇంకా రాలేదు. అందుకనే మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, డబ్బులు తీసుకుని ఓటు వేయాలన్న కాన్సెప్ట్ కూడా మా మైండ్లో లేదు. అంటే మీరు కొద్ది గొప్ప చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు అభిప్రాయం ఉంటుంది. చిన్నవాళ్ళు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తుంటారు, మరి అప్పుడు వాళ్ళకి నువ్వు చెప్పే సూచన ఏంటి? ఎవరు ఎన్ని డబ్బులు ఇద్దామనుకున్నా ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియా రావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి సోషల్ అవేర్నెస్ అన్నది ఉంది. సో వాళ్ళకి కూడా తెలుసు ఎవరైనా డబ్బులు ఇద్దామనుకుంటే మీరు ఒక్కసారి ఆలోచించాలని నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా మనం ట్యాక్స్ పేర్ రూపంగా కట్టినవే వాళ్ళు మళ్ళీ అవే పంచుతారు. సో అది దాని గురించి అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తీసుకోవాలనేది ఒక్కటి ఆలోచిస్తే కనుక మార్పు ఆటోమేటిక్గా వస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే ఈ దాదాపు మన భారత రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు లేకపోతే ప్రజాస్వామ్యం కావచ్చు 130 కోట్లకు పైన జనాభా ఉన్నటువంటి వ్యవస్థ, ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలంటే చాలా కష్టంతో కూడుకుంది. ప్రస్తుతం అయితే కనుక ఉన్న బూత్లకు సంబంధించి పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సార్ ఏర్పాట్లు అనేవి నేను మాట్లాడినా కూడా దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అంత పోలీస్ సెక్యూరిటీ అయితే లేదు, ఒక ప్రాసెస్లో జరుగుతుందంటే ఎవరూ లేరు. సో అట్లీస్ట్ ఈ పోళ్ళు ఇక్కడ నుంచి ఈ వార్డులో వచ్చేవాళ్ళు అట్లీస్ట్ కొంతమంది స్టూడెంట్ వాలంటీర్స్నైనా తీసుకుంటే బాగుండేదని నేను ఆలోచిస్తున్నాను. అట్లీస్ట్ పోలీస్ బలగం లేకపోయినా ప్రైవేట్ నుంచి ఒక స్టూడెంట్స్ వాలంటీర్స్ని తీసుకుని ఒక అరేంజ్ చేసుకుని, ఎందుకంటే వాళ్ళు ఇదే వార్డు దగ్గర నుంచి తీసుకుంటే కనుక వాళ్ళు కూడా వాడు ఓటు లాస్ట్లో వినియోగించుకుని వెళ్ళిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చెప్పండి, మీకు ఆ పార్టీకి ఓటేయండి ఈ పార్టీకి డబ్బులు ఇస్తాను ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదండి సార్, ఎవరు అలాగ అనలేదు సార్. మామూలుగా ఒకవేళ దేనికి వేస్తామని అన్నా నా ఎట్టు వచ్చింది దానికి వేస్తాను అన్నాను సార్, అంతే సార్. ఇంకెవరు ఏమి ఇవ్వలేదు సార్. అంటే డబ్బులు ఇచ్చిన పార్టీ, అదే డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఓటేస్తే మనం అంతా ఏమైపోతాం? అలాగే నేను ఎప్పుడు కూడా సార్ నా వయసు ఇంత వచ్చింది, నేను ఎప్పుడు కూడా 5 బయలు తీసుకోలేదు సార్. ఎవరి దగ్గర కూడా 5 బయలు తీసుకోలేదు సార్. నా ఎట్టు వచ్చినట్టు వేసుకుంటాను. ఓకే, మనం చూడొచ్చు ఏదైతే ఆ మహిళలు కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు వచ్చి ఎంతసేపు అయింది, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అరగంట అయిందండి, కానీ పోలీస్ బందోబస్తు అది అయితే ఏమీ లేదు ఇక్కడ. కానీ ఆ సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉండాలి కదా. ఇక చూడొచ్చు ఏదో పోలీస్ బందోబస్తు లేకపోవడం మీద మాత్రం వీళ్ళంతా కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే పోలీసు యంత్రాంగం కూడా దాదాపు వచ్చినట్టు కనబడుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున క్యూ లైన్ ఇన్ని టర్న్లు తీసుకున్న తర్వాత ఈ లైన్ అంతా కూడా లోపలికి వెళ్ళవలసి ఉంది. ఈవీఎం ప్యాడ్లో అమ్మ మీరు
మీకేమైనా ఇబ్బంది ఉందా? ఏం ఇబ్బంది లేదండి, బాగానే జరుగుతుందండి మామూలు లైన్. నీకమ్మా? పర్వాలేదండి, బాగానే ఉందండి. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపేసి ఒకటే పెట్టారా? ఇబ్బంది ఏమైనా ఉందా? లేదండి, ఇబ్బంది ఏమి లేదండి, బాగానే ఉంది. ఇక మనం చూడొచ్చు ఏదైతే లోపల పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చూస్తుంది పోటీ అభ్యర్థులు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన వైట్ షీటు, ఆ గులాబీ కలర్లో ఉన్నటువంటి ఆ షీట్ అయితే కనుక అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల షీటు. ఇప్పుడు ఈసారి కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అభ్యర్థి గుర్తు, అభ్యర్థి ఫోటోను కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా అందజేశారు. మనం ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది. నేను కూడా ఓటేసి రావడం జరిగింది. ఓటేసి వచ్చిన తర్వాత వీవీప్యాట్లో కరెక్ట్గా అభ్యర్థి ఫోటో పక్కా క్లియర్గా కనబడుతుంది. దానికి తోడు పేరు కూడా కనబడుతుంది. దాంతో మనం వేసిన ఓటు కరెక్ట్గా అందులో పడిందా లేదో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం కనబడుతుంది. దీంతో ఓటర్లకి ఇదంతా మంచి శుభపరిణామంగా చెప్పొచ్చు. అయితే మనం ఇందాక యువకుడు చెప్పాడు, ఈ ప్రజాస్వామ్యంలో మనం చూసుకుంటే కనుక ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. నేను బెంగళూరు నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చు కూడా ఇక్కడ రావడం జరిగింది. కేవలం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కుని ఖచ్చితంగా వినియోగించుకుని నీతివంతమైన పాలన అందజేసేవారిని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాడు. అయితే ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు మామూలుగా ఉంటూ ఉంటాయి, వాటిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి యువకులు చెప్తున్నారు. ఇది శుభ పరిణామం. మనం ఈ బూత్లో చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి 150-200 మంది జనాల్లో దాదాపు ఒక 20 మంది వరకు యువకులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,05,000 మంది కొత్తగా యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది. దాదాపు 42,50,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో అత్యధికంగా మహిళలు ఉన్నారు. అయితే ఉదయం నుండి 7 గంటల నుండి కూడా వీరంతా పెద్ద ఎత్తున పోటెత్తారు. ఎందుకంటే వాతావరణం చాలా హీట్గా ఉంది. కోస్తా జిల్లాలో చూసుకుంటే కనుక హ్యూమిడిటీ ప్రభావం అధికంగా ఉంటుంది. నించున్నప్పుడు అత్యధికంగా హీట్తో పాటు చెమట పట్టి నీరసించిపోయే అవకాశం ఉంది. దాంతో ఉదయం నుండి మధ్యాహ్నం లోపుగా ఓటేద్దాం, మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉందామనే భావనలో ఉన్నట్టు కనబచ్చు. దాంతో పెద్ద ఎత్తున ఉదయం నుండి కూడా ఓటర్లు పోటెత్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ల వద్ద ఉన్న పరిస్థితి అయితే కనుక ఇది హరిప్రియ.